గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ, సో నేను చూసా అంటే లైక్ ఒక లైఫ్ పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఎలా చూస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఎలా చూస్తారు, ఒక క్రేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఏం లేనప్పుడు జనాలు బయట రోడ్డు మీద కనీసం పట్టించుకోరు. ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇదంతా తాత్కాలికం. ఈ రోజు మనకు ఒక పేరుండి మన వెంట జనాలు వచ్చి ఫోటోలు దిగినారంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సో అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా దెబ్బపడ్డట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ వీఆర్ అలా వెళ్తే ఇవన్నీ రావు. ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ షాట్ ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ పెట్టంగానే మీరు ఏదో యాక్ట్ చేశారు. అవును, అలా ఎలా చేస్తారు సిగ్గు లేకుండా అడిగారంటే అదేంటంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ సుభాష్ థియేటర్, ఇప్పుడు ఉషా మయూర్ అని పేరు మార్చారు, మన ముషిరాబాద్ దగ్గర ఉంటుంది. ఆ థియేటర్లో షాట్ 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. బ్లాక్ టికెట్స్ కోసం నేను, ప్రభాస్ అన్న, మిగతా వాళ్ళు సినిమాలో వెళ్ళాలి ఈశ్వర్లో. సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఆ సీన్ చెప్పలేదు. డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షాట్లో ఏంటంటే అమ్మా నువ్వు ప్యాంట్ తీసి లోపల నీకు బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు. ఓకే అన్న, నాకు సిగ్గా పాడా మనకు అప్పుడు, ఇప్పుడంటే కొంచెం షై ఫీలింగ్ అని. అప్పుడు ఓకే సార్ అన్నాను. ప్రభాస్ అన్న చూస్తూ ఉన్నారు. ఓకే టేక్ అన్నారు. రెడీ. ఓకే ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి టక్కన ప్యాంట్ తీసి లోపల చెడ్డీలోంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత నీకు సిగ్గు అనిపించలేదా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవన్న? సిగ్గా అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి? అంటే అసలు కాన్షియస్ లేదు, చుట్టూ జనాలు ఉన్నారు, కెమెరా ఉంది, ఏం పట్టించుకోలేదు. ఫస్ట్ టైం యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, ఇంకా అంతే. ఆయనకి డైలాగ్ చెప్పడానికే సిగ్గు. ఆయన సిగ్గుపడతారు బాగా, సిగ్గరి. సో అప్పుడు ఓకే, ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ సిగ్గు, కానీ అప్పుడు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు ఏంటంటే మేము షూటింగ్ లేకుంటే బ్రేక్ ఉంటే మేము అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ అరుగులు ఉండేవి ధూల్పేటలో, అరుగుల మీద కూర్చునే వాళ్ళం. సరదాగా మేము కూర్చొని మేము మా ఆటలు మేము ఆడుకుంటూ ఫుల్ ఫన్. అసలు ఎక్కడ ఇంత సిగ్గుపడేవాళ్ళు కాదు. ఇప్పుడు వస్తూ వస్తూ ఇంకా సిగ్గుపడుతుంది. అంటే 22 సంవత్సరాల క్రితం జర్నీ అది. కట్ చేస్తే మన బాహుబలి 2లో ఆయనతో పాటు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కట్ చేశారు. అంటే ప్రభాస్ అంటే మనిషిలో ఎలాంటి మార్పు రాదు, ఒక కింగ్ ఎలా ఉండాలో ఎలా బతకాలో అలాగే బతుకుతుంటాడు అని చెప్పి అందరూ ఆయన గురించి నెగిటివ్గా చెప్పిన ఒక్క పర్సన్. సో మీరేం గమనించారు ప్రభాస్ గారిలో? ఏమైనా మార్పు వచ్చిందా లేకుంటే అలాగే ఉన్నారా? చెప్పాక సిగ్గు ఎక్కువైంది. ఇంకా అప్పుడున్నట్లే లైక్ ఒక చైల్డ్, ఒక చిన్న అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ కల్మషం లేకుండా వాడికి హామ్ చేయాలి, నేను ఏదో ఇలా చూపించుకోవాలి, అలాంటివి ఎప్పుడు లేదు. సరదాగా ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కామెడీ చేసుకుంటూ. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఆయన అంత పెద్ద హీరోలతో ఎక్కువ మందితో చేసింది లేదు, కానీ మామూలుగా ఆయన స్టేచర్కి ఒక క్యారవాన్లో దిగకుండా షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పర్సన్ సరదాగా వచ్చి అక్కడ కూర్చొని అందులో వాళ్ళ టీం మెంబర్స్ వేసే జోకులకి నవ్వుతూ, చిన్న పిల్లోళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తూ, అందులో ఒక అతన్ని కామెడీగా నీళ్ళలో దూసేస్తారు వీళ్ళు ఎవరో. ఆ నీళ్ళలో పడితే ఈయన ఎంత షాక్ అయిపోయాడంటే ఈయన లేచి ఈయన దూకి తీసుకొద్దామన్నంత లేచి నిలబడి రెడీ అయిపోయాడు. ఏమైపోతుందని ఈ లోపల పక్కన వాళ్ళు ఆపి ఉండండి అని చెప్పి వాళ్ళు దిగి బయటకు లాగారు. బట్ పెద్ద డెప్త్ ఏం లేదు అది, కానీ అంత అంటే తనను నమ్మి తన చుట్టూ ఉండే వాళ్ళని అంత ప్రేమిస్తారు. సో అది మంచి క్వాలిటీ. అండ్ ఎప్పుడు కూడా తను సూపర్ స్టార్ అని చూపించుకోలేదు. అది రాజమౌళి సార్ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం, ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తలెత్తి చూసుకునేంత చేశాడు ఆయన. ఒక విజనరీ. ఆయన ఒక సీన్ తీస్తున్నాడు అంటే దాని స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అలాంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు? ఆయన దగ్గర డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకున్నాను. మనకున్న కొంచెం ఇంకొంచెం షార్పన్ అంటే మనకు ఆల్రెడీ కొంచెం వచ్చిన దాన్ని ఇంకెవరన్నా బాగా చేస్తున్నారంటే అరే ఇది ఇంకా నేర్చుకోవచ్చు అన్నలాగా డిసిప్లిన్ బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అండ్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ అనేది రాజమౌళి గారి దగ్గర చాలా, అంటే ఒక టేక్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని టేక్స్ అయినా తీసుకోవాలనే పర్ఫెక్షన్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మాకున్న బడ్జెట్లో అది పర్మిట్ చేయదు, కానీ
చేసిన వరకు ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, క్రియేటివ్గా దీన్ని ఎలా చూపించవచ్చు. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇప్పుడు అది వచ్చేదాకా నేను చెయ్యను అనుకోకుండా దాన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు. అలా యూనో ప్లాన్ బి కావచ్చు, లేకపోతే క్రియేటివ్గా ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకొని ఇంకోలాగా చేసుకోవడం, ఇవన్నీ క్రియేటివ్ థింగ్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ పెట్టనంత డబ్బులు ఖర్చు పెట్టి బాహుబలి తీశారు. బాహుబలి 2 తీశారు. బాహుబలి కానీ బాహుబలి 2 కానీ అక్కడ అన్ని కోట్లు ఖర్చు అవుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన నాకు డబ్బులు వద్దు అని చెప్పి మీరు అంటే ఒక ఆ యూనివర్సిటీ డబ్బులు మిగిలిస్తే ఏమొచ్చింది? ఒక యూనివర్సిటీకి వెళ్తే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫీజు కట్టాలి. మనకు నేర్పించినందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు. సో నేనేంటంటే నేను నేర్చుకోవడానికి వెళ్ళా అక్కడ. నేనేదో పని చేసి వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళ పని తగ్గించడం కాదు. నేనే అడిగి నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను, మీ సినిమాలో పని చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని నా అంతకు నేను వెళ్ళాను కదా. సో అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు. చెక్ కూడా రాసేస్తే వద్దన్నారంట. అంటే చెప్పా కదా, మనకు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అది ఆ విద్య నాకు రావాలి అంటే ఆ డబ్బులు తీసుకుంటే నాకు అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన సినిమా చిరంజీవి ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో, బాహుబలి డైరెక్టర్కి కానీ, బాహుబలి హీరోకి కానీ, లేదా రానా గారికి కానీ, వీళ్ళలో ఎవరికన్నా ప్రొడ్యూసర్కి కానీ ఎవరికన్నా వెళ్ళి కలిసారా, ఇలా నేను ఒక సినిమా తీశాను సార్ అని చెప్పేసి? లేదు, రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను, ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ నేను పర్సనల్గా వెళ్ళి అంటే సేమ్ థింగ్, ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వ్యక్తిని నేను. మనం వెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళ దగ్గర బయట అడగడమో లేకపోతే ట్వీట్ అడగడమో అనేది ఇబ్బంది. వాళ్ళు ఏంటంటే సినిమా బాగా వచ్చిన తర్వాత సినిమా బాగా వచ్చింది అభి అని నాకు చెప్తే చాలు. వాళ్ళు చూసి యూనో వేరే సినిమాలు చూసినట్టుగా నా సినిమా కూడా చూసి బాగా వచ్చింది అభి, నువ్వు బాగా చేసావు అని చెప్తే చాలు. అదే నాకు పెద్ద ఇది. అంతే తప్ప నేను వెళ్ళి వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా చేస్తున్నానని చెప్పి, కానీ దాని ద్వారా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం అనుకోలేదు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, దైవ బలం ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా పని చేస్తే అందులో ఫెయిల్యూర్ ఉండదంట. అభి చేత్తో ఎవరికన్నా అట్లా లిఫ్ట్ ఇస్తే వాడు అలా ఎదగడమే కానీ ఇప్పుడు దాకా పడినోడు లేదంట. జబర్దస్త్లో పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. ఆది గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ మీ శిష్యుడు అండ్ మీ తమ్ముడు, సొంత తమ్ముడు. ఆయన తీసుకెళ్ళి ఆయనకు కూడా సాఫ్ట్వేర్లో ఓనమాలు నేర్పించింది మీరే. బయట మీరు ఎంతమందికి సహాయం చేశారో తెలుసు. మీ చేత్తో అన్నం పెట్టినా లేకుంటే మీ చేత్తో అవకాశం ఇచ్చినా జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంత మంచితనం లేకుంటే ఇంత మనుషుల మీద ఇంత ప్రేమ ఎలా సాధ్యమవుతుంది? ఇట్స్ నాట్ ప్లాన్. మనకేంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయిన పర్సన్కి జలదంకి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ పర్ఫార్మెన్స్ చూశానమ్మా బాగుంది, సినిమాలో చేస్తావా అని చెప్పి అడిగి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. సో అలా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన నా గురించి సినిమాలో ప్రమోట్ చేశారు కదా. అలా మనం కూడా ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా, అంతే అనుకున్నాను తప్ప ఇంకే ఎక్స్ట్రా దాని గురించి అంటే ఏమో. వాళ్ళు అందరూ దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? మీ చుట్టూ ఎవరైతే మీరు హెల్ప్ చేశారో అందరూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు. మంచిదేగా, హ్యాపీ. అలా ఉంటే ఉండాలని నేను కోరుకుంటాను. నేను కూడా జబర్దస్త్ చూస్తున్నారు ఇప్పుడు మధ్యలో. నిజం చెప్పాలి, మధ్యలో అందుకే క్వశ్చన్స్ అడుగుతా. మధ్యలో అన్నాను అందుకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది జబర్దస్త్ చూసి? ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. మధ్యలో ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు ట్రైలర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను అంతే. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, జబర్దస్త్ మానేసి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు ఎవరో జబర్దస్త్ చూడట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, జబర్దస్త్లో మనం ఉన్నప్పుడు అన్న అంట మన చుట్టూ దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లెక్క చేయట్లా. జబర్దస్త్లో నీలాంటి టీం లీడర్లు కాకుండా అవకాశాల కోసం తిరిగే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ ఎంత భజన చేయాల్సి వస్తుందో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే ఉంది. మేనేజ్మెంట్ అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుంది, మేనేజ్మెంట్ అందరికీ సమానంగా చూస్తుంది. వాళ్ళు ఇవన్నీ గమనించలేరు కదా. అక్కడ ఉండే టీం లీడర్ల పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఒకప్పుట్లాగా లేరు. ఒక వేణన్న కానీ, ఒక అభి అన్న కానీ, ఒక ధనరాజు కానీ, ఇప్పుడు ధనరాజు గారు రీఎంట్రీ ఇచ్చిన ఎప్పుడైతే మీరు ఫస్ట్ తరం ఉండిందో అలా టీం లీడర్స్ లేరు. జబర్దస్త్లో వాతావరణం అంతా చెడిపోయింది. ఇది నేను స్వయంగా విన్నాను. మీ దాకా వచ్చిందా? ఒప్పుకుంటారా?
నా దాకా రాలేదు, బట్ ఇప్పటికీ కూడా మాదొక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. సో దాంట్లో అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్సే కావచ్చు, ఇంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా సరే, ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాంట్లో డిస్కస్ చేసుకుంటాము, లేదంటే పర్సనల్గా ఫోన్ చేస్తారు. అన్నా ఇగో ఇది ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఈ సిచ్యువేషన్లో ఉంది, మీ సలహా చెప్పండి, లేకపోతే మీ సహకారం ఏమైనా ఉంటే చేయండి. ఇలా డిస్కషన్స్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఎవరు కూడా ఇప్పటిదాకా వెళ్ళిపోయారులే తొక్క, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాకెందుకు అనేది ఎక్కడ ఎవరు అలా బిహేవ్ చేయలేదు. నాతో అయితే అందరు బాగుంటారు. నాకెప్పుడు అలా అనిపించలేదు. మేబీ ఒకళ్ళిద్దరు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, నాట్ ఎవ్రీ వన్. జబర్దస్త్లో ఇప్పుడు టాప్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్బి ఫోన్ లిఫ్ట్ చేస్తారా? 100% చేస్తారు. సుడిగాలి సుధీర్ లిఫ్ట్ చేస్తారా? చేస్తారు. నాకు ఇప్పుడు మెసేజ్ చూపిస్తా. సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు జబర్దస్త్లో, బట్ నేను నిన్న ప్రీమియర్ ఉంది డార్లింగ్ అని పెడితే, ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నాకు ఒకవేళ ఫ్రీ ఉంటే నేను వచ్చేసి కలుస్తాను. ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది, సుధీర్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తున్నారు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగింది. ఓకే, ఒక్కసారి లైవ్లో కాల్ చేస్తారు. నేను కాల్ ఎవరికి చేయను, మెసేజ్ పెడతా. ఇప్పుడు నేను నిన్న ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టింది మీకు చూపిస్తా, దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం ఆయన రెస్పాండ్ అయినప్పుడు అలా అబాండాలు వేయొద్దు. ఇది చూడండి మెసేజ్, నిన్నటిది, ఎంతసేపట్లో రిప్లై ఇచ్చాడో కూడా చూడండి. 20 minutes వచ్చేసారు. సో ఆయన మంచిగా విష్ చేశారు. అదే చెప్తున్నా, ఒక పర్సన్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరన్నా వేరే రాంగ్గా చెప్తే దాన్ని మనం చిరంజీవి గారు చెప్పినట్టు మంచిని మైక్లో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలంటారు కదా. సో మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్పుకోవడంలో ఏముంది అన్నా? ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి దేనికోసం అయితే కలగన్నారో ఆ కళ నెరవేరింది. 2-3 రోజుల్లో ఇంకా ఆ పేరు కూడా పడిపోద్ది, అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ రాజు. ఇప్పుడైనా సరే ఒక రాత్రంతా పబ్బుకి వెళ్ళి తాగడానికి అవి రెడీగా ఉన్నాడా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు అలవాట్లేదు. వెళ్ళరంటగా పబ్బుకి వెళ్ళరా? నాకు అలవాట్లేదు, తాగుడు అలవాటు. చాలా మంది చెప్పింది ఏంటంటే అభియాన్ని ఒక్కరోజు పబ్బుకి తీసుకెళ్ళి తాపాలి. అది ఛాన్సే లేదు, నాకు అలవాట్లేదు, తాగడం అలవాట్లేదు. పబ్బుకి అంటే ఊరికే వెళ్ళి విష్ చేయడం, అంటే చాలా మంది బర్త్డేలు పబ్బుల్లో చేసుకుంటారు కదా, అలా వెళ్ళి విష్ చేసి రావడం వరకే తప్ప తాగేసి అక్కడ పబ్బులో ఎంజాయ్ చేయడం అనేది మనకు అలవాట్లేదు. లైఫ్ తెలియదు అసలు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నాకు జిమ్కి వెళ్ళమంటే వెళ్తా, 2 గంటలు 3 గంటలు అక్కడ స్పెండ్ చేయమంటే చలో ఏ జిమ్గా రమ్మంటే అక్కడికి వెళ్తాను, అది నా ఎంజాయ్మెంట్. తాగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పక్కనోడితో గట్టిగా చెవులో మాట్లాడడం అనేది ఐ డోంట్ ఎంజాయ్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఒకటి, మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో అది మిమిక్రీ ఒకటే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చుగుద్దినట్టు ఉంటుంది. నా కోసం ఒక 3-4 ఇమిటేట్ చేస్తూ వాళ్ళు మీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తే ఎలా చెప్తారో కావాలి. ఓకే, కృష్ణంరాజు గారితో స్టార్ట్ చేస్తాం. సూపర్. నా యాల్ది మా అదిరే అభి చిరంజీవి అని సినిమా చేశాడ్రా. మీరందరూ చూసి ఆయన్ని ఆశీర్వదించండి. ఇది కృష్ణంరాజు గారు. సూపర్. నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చూశారు. కృష్ణ గారు, మీరెంతగానో అభిమానించే మా అదిరే అభి ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మీరు చూసి ఆశీర్వదించండి, ఆనందించండి. ఉంటాను. కృష్ణ గారు. అండ్ బాస్, మీరు చూస్తూనే ఉన్నారు, నేనంటే చాలా అభిమానం మా అభికి. మీరు కూడా జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించారో, ఎంతగా అభిమానించారో అంతే అభిమానం ఈ సినిమాకు కూడా చూపించండి. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఉంటాను. సూపర్. అండ్ ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక్క వర్డ్లో, అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను నిన్న నైటే ఫుల్ మూవీ చూసాము, అంటే అన్ని సౌండ్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి. ఆహా కంటెంట్ హెడ్ మేము అందరం కూర్చొని చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. రాజ్ తరుణ్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, భయ్యా ఇది ఏదో ముఖస్థుతి కాదు, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆడియన్స్కి ఏంటంటే చాలా సిన్సియర్గా, చాలా ఆనెస్ట్గా, నిజాయితీగా ఈ సినిమా చేశాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎలా కష్టపడ్డాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశానని చూడ్డానికైనా
ఈ సినిమా చూడండి. నేను జబర్దస్త్ టీమ్ లీడర్గా చేస్తున్న